ఏ నేను ఒకటి అడుగుతాను ఆన్సర్ చెప్తారా? మీరు ఒకేసారి ఒకే టైంలో ఇద్దరు పర్సన్స్‌ని లవ్ చేస్తే, అందులో ఒక్కరిని మాత్రమే చూస్ చేసుకోవాల్సొస్తే ఎవరిని చూస్ చేసుకుంటారు? ఫస్ట్‌లీ ఏ టైంలో ఇద్దరిని లవ్ చేయను. అలా చేశానంటే అదసలు లవ్వే కాదు. థాట్స్ మై ఆన్సర్ అండ్ ఐల్ స్టిక్ విత్ థాట్. అండ్ మీరు? కానీ వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా ఎలా చూస్ చేసుకోవాలి? అట్‌లీస్ట్ పర్సనాలిటీ, ఇంట్రెస్ట్ అన్నా తెలియాలి కదా! నువ్వు ఆల్రెడీ వాళ్ళతోని లవ్‌లో ఉన్నావు. విచ్ మీన్స్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్. హ్మ్. ఒకవేళ చేసుకోవాల్సొస్తే ఎవరు ఆ పర్సన్? ఆహ్, ఐ విల్ ఆబ్వియస్లీ చూస్ హూ ఐ ఫీల్ ఈస్ రైట్ అండ్ హూ ఈస్ మోర్ కంపాటిబుల్. ఇద్దరితో అంత లవ్‌లో ఉన్నప్పుడు ఎలా చూస్ చేసుకుంటావు తినే రైట్ పర్సన్ అని? ఆహ్, నన్నొదిలేయి నాకు తెలీదు. ఐయామ్ గోనా పాస్ దిస్. నేనైతే సెకండ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటారా. ఎందుకంటే ఫస్ట్ పర్సన్‌ని అంత ట్రూగా లవ్ చేసినప్పుడు సెకండ్ పర్సన్‌తో లవ్‌లో పడం కదా! నువ్వు కూడా 'జానీ డెప్' పెట్టిన పోస్ట్ చూసావా? సేమ్ అదే ఆన్సర్ చెప్తున్నావు. తను చెప్పింది కూడా కరెక్టే కదా! మనం ఒకేసారి ఇద్దరు పర్సన్స్‌తో లవ్‌లో ఉంటామో లేదో తెలీదు కానీ వాట్ హీ సెడ్ ఈస్ ట్రూ రైట్? కానీ ఒకవేళ 2 కన్నా ఎక్కువుంటే? లైక్ 5 ఆర్ 6 అప్పుడెలా చూస్ చేస్తారు? అప్పుడు నువ్వు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతమంది వెనకాల తిరగడం ఆపేస్తే సరిపోద్ది. ఎగ్జాక్ట్‌లీ మై పాయింట్. నీకు ఎదుటి వాళ్ళలో ఏం కావాలో తెలియనప్పుడు ఇలానే చాలామంది వెనకాల పడాల్సొస్తుంది. ప్లీజ్, నేను నీతోని డిబేట్ పెట్టుకోవాలనుకోవట్లేదు. నేనేదో అడిగా మీ ఒపీనియన్ తెలుసుకుందామని. సండేస్ ఈ మధ్య ఇంట్రెస్టింగ్‌గా ఉండడం లేదు కదా! ముందులాగా. చూస్తూ ఉంటే నీ సండే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టుంది. ఆవ్! వాట్? నీ మైండ్‌లో ఏం రన్ అవుతుండేది? నువ్వు నితీష్‌కి ప్రపోజ్ చేసినప్పుడు? రిజెక్షన్ గురించి ఏమన్నా ఆలోచించావా? అంటే తను నీ లవ్‌ని యాక్సెప్ట్ చేయకపోతే? ప్రపోజ్ చేసే టైంలో అంతగా ఏం ఆలోచించలేదు. ఆఫ్‌కోర్స్ నువ్వే నన్ను తనకి చెప్పమని పుష్ చేసేదానివి. అప్పుడు అనిపించింది దట్ నా ఫస్ట్ ప్రైమరీ థింగ్ తనకి నా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలని. యెస్ అంటాడో, నో అంటాడో ఇట్ వాస్ అప్ టు హిమ్. కానీ నా మైండ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. తను ఏం చెప్పినా ఐ హావ్ టు టేక్ ఇట్. అండ్ హియర్ రిజెక్షన్ ఇస్ సెకండరీ. నువ్వు సెకండరీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆ ప్రైమరీ థింగ్ ఎప్పుడు చేయలేవు. సో ఐ లెట్ ఇట్ అవుట్. ప్రపోజ్ చేశా. బట్ ఇప్పుడంతా వేరే డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది. సో హ్మ్. ఇట్స్ నాట్ వాట్ ఐ ఇంటెండెడ్ టు బీ. అయినా ఇదంతా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అంటే నేను నితీష్ ఫేస్ నుంచి బయటికొచ్చాక. జస్ట్ తెలుసుకుందామని క్యూరియస్ అంతే. చూసావా? ముందు ఎవరినైతే కావాలనుకున్నానో ఇప్పుడు తననే వద్దనుకుంటున్నా. దట్స్ ఐరనీ కదా! అందుకే తెలుసుకొని లవ్ చెయ్యి. లవ్ చేశాక తెలుసుకోకు. అంటే నువ్వు అంటుంది అవతల వాళ్ళ గురించి బాగా తెలుసుకున్నాకే లవ్ చేయాలంటావు. ఏయ్ డంబో! నేననేది అది కాదు. మన గురించి. అవతల వాళ్ళ గురించి కాదు. లవ్ చేసే ముందు నీకేం కావాలో అది ఫస్ట్ తెలుసుకో. అండ్ ఇక నేను మళ్ళీ చెప్తున్నా. నితీష్ ఇంకా నా మధ్యలో ప్రాబ్లం నితీష్ కాదు, నేనే. దెన్ వన్ డే అదితి,
నాకు ఇది ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. నిన్ను చూస్తున్నా కానీ చాలా గిల్టీగా అనిపిస్తుంది. నేనేది ప్లాన్ చేసి చేయలేదు. అప్పుడు నా బ్రెయిన్లో ఐఎమ్ గోయింగ్ త్రూ ఏ లాట్. సో నాకేం చేయాలో అర్థం కాక సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాను. యూ నో వాట్, ఐఎమ్ రియలీ బ్యాడ్ అట్ డెసిషన్స్ మేకింగ్. చూస్తున్నావు కదా, ఎక్స్ప్రెస్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదు. మన మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండొద్దు. అండ్ ఇంకో రీజన్, నాకు నీకు నో ఎలా చెప్పాలనేది కూడా నిజంగా తెలీదు. అట్ ద సేమ్ పాయింట్ ఐఎమ్ రియలీ సారీ. యూ డోంట్ హ్యావ్ టు బీ సారీ. నీ తప్పేం లేదు. అండ్ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. యాక్చువల్గా చెప్పాలంటే ముందు ఆ కోపం అండ్ ఫ్రస్ట్రేషన్ ఉండేది, నువ్వు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావని. బట్ నీ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇట్ ఆల్ మేడ్ సెన్స్. నువ్వు అలా చెప్పకుండా వెళ్ళడంలో తప్పేం లేదనిపించింది. అండ్ నేనే ఆలోచించకుండా యాజ్ ఇండివిజువల్స్ వే ఫైన్, కానీ మన ఇద్దరికి సెట్ అవ్వదని క్లారిటీ వచ్చింది. ఐ నో నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్తున్నావు, బట్ నేను వినిపించుకోలేదు. సో ఇది ఎలా చెప్పాలో తెలియక ఇంత టైం పట్టింది. ఈ రీజన్ వల్ల నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసావా? యా, యాక్చువల్గా నో, నేను నిన్ను అవాయిడ్ ఏం చేయలేదు. బట్ నిన్ను ఎలా ఫేస్ చేయాలో తెలియక, అంటే అప్పుడు నేను వచ్చి నీకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాను. అండ్ తర్వాత వచ్చి నీ మీద ఫీలింగ్స్ లేవని అంటే హౌ వియర్డ్ ఇస్ దాట్? సో అంతే, అది ఎలా ఫేస్ చేయాలో తెలియక ఇట్ జస్ట్ హ్యాపెన్ దట్ వే. వాట్ ఎవర్, ఇంకేం రీజన్ ఏం లేదు కదా? ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఐమ్ సారీ. అంటే నా స్టూపిడిటీ వల్ల ఇదంతా జరిగింది. దట్స్ ఓకే. అంటే మనకి ఇంకేం రీజన్ లేదు నో కదా? నో నో నో, వి ఫైన్, వి కూల్ నా. ఏంటది బ్యాగ్లో? ఇట్స్ జస్ట్ బ్రెడ్ అండ్ ఫ్యూ గ్రాసరీస్. చాక్లెట్ కావాలా? నో, ఐమ్ ఫైన్. ఓకే, నేను కిందకి వెళ్తాను. యా, యా, బాయ్. Bye. మా ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది ఇక్కడే స్టేర్ కేస్ మీద స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయిపోయింది. నాన్న వస్తున్నా. ఇది మీకెలా దొరికింది? నేను ఇల్లంతా వెతికాను. నా రూమ్లో చూసావా? చూసా అనుకుంటా. ఏముంది ఇందులో? మాధవి బర్త్డే కోసం అని కొన్నా. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. పర్ఫ్యూమ్ ఆర్ సంథింగ్. సర్లే, లేట్ అయింది, పడుకుంటా. గుడ్ నైట్. సినిమా ఏం చూడట్లేదా? లేదు, రేపు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. ఓకే, ఓకే, అలాగే గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంత బిజీయా? వై am I thinking about Arjun so much? అలా నైట్ అంతా అదే ఆలోచించి. ఎందుకింత లేట్? మీరెందుకు ఎర్లీగా వచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఎర్లీగా? అయినా అర్జున్, నువ్వు నా కోసం వెయిట్ చేయట్లేదు, టెక్స్ట్ కూడా చేయట్లేదు. అలాంటిదేం లేదు, కొంచెం మెల్లిగా కిందికి వచ్చేస్తున్నా. మళ్ళీ నేనెందుకు డిస్టర్బ్ చేయడం అని. సర్లే, చిల్. లాస్ట్ నైట్ ఎవరితో బిజీగా ఉన్నావు? కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. యా, నీకు చెప్దామని వెయిట్ చేస్తున్నా. యు నో వాట్ హ్యాపెన్ వెన్ యూ కాల్? అది యాక్చువల్గా ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు టెల్. ఓ పని చేద్దాం, మనం కాలేజ్కి వెళ్ళాక మాట్లాడుకుందామా? నువ్వు స్టార్ట్ చేస్తావా, నన్ను స్టార్ట్ చేయమంటావా? లేదు, నేనే ఫస్ట్ చెప్పేస్తా. సరే, ఓకే, చెప్పు. లాస్ట్ నైట్ నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను వేరే కాల్లో ఉన్నాను కదా, అది అర్జున్తోనే. ఓకే.
నైట్ నేను అర్జున్కి ప్రపోజ్ చేశా. హా? వాట్? సీరియస్లీ ఇదెలా నమ్మమంటావు? కదా నేను నమ్మలేకపోతున్నా. బట్ ఇట్ హ్యాపెన్. అన్ఫార్చునేట్లీ నువ్వు నమ్మక తప్పదు. నిజంగానా? హే నిజంగా, ఐమ్ నాట్ జోకింగ్. అంటే ఎలా జరిగింది? ఎలా స్టార్ట్ అయిందో నాకు కూడా తెలీదు. ఒక పర్టిక్యులర్ టైం మూమెంట్ అంటూ ఏం లేదు. కానీ స్టార్ట్ అయింది మాత్రం వాట్సాప్ చాట్స్ నుంచి. స్లోలీ ఐ స్టార్టెడ్ టు రియలైజ్ ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ అని. తర్వాత తెలుసుకున్నా అది లవ్ అని. నేనే ఓపెన్ అప్ అవుదామని తన మీద ఫీలింగ్స్ ఉన్నట్టు మెసేజ్ పెట్టాను. అర్జున్కి నా ఇంటెన్షన్స్ అర్థమైనట్టున్నాయి. వెంటనే కాల్ చేశాడు అండ్ సర్ప్రైజింగ్లీ తనే నాకు ఫస్ట్ చెప్పాడు. లక్కీలీ వీర్ ఆన్ ద సేమ్ పేజ్. సో యా, we're together now. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు నాకు ముందెందుకు చెప్పలేదు? నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాం అనుకున్నాను. కానీ ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక ఎందుకో తెలీదు దేనివల్ల చెప్పకుండా ఆగిపోయాను. ఆ ఫీలింగ్ ఏంటనేది నీకు కూడా తెలుసుంటుంది. మేబీ అందుకే నువ్వు నాకు అప్పుడు నితీష్ గురించి చెప్పలేదేమో. ఏదైనా మనకి పర్సనల్గా జరిగితే తప్ప ఏది క్లియర్గా అర్థం అవ్వదు. ఎక్కడికి? ఓ ప్లీజ్ క్యారీ ఆన్. అది అది వస్తున్నా. ఓకే త్వరగా రా. అవును ఇందాకేదో చెప్తా అన్నా. హే ఇట్స్ బెల్ ఆల్రెడీ. సరే త్వరగా చెప్పు. వాట్స్ ఇట్ అబౌట్? ఇట్స్ అబౌట్ నితీష్. వీ సార్టెడ్ థింగ్స్ అవుట్. అదే చెప్దాం అనుకున్నా. మార్నింగ్ నువ్వు అంత ఎక్సైటెడ్గా మాట్లాడితే వేరేదేమో అనుకున్నా. వేరేదేం లేదు దీని గురించి. ఇది జరుగుతుందని ఆల్రెడీ మనకి ముందే తెలుసు కదా. మరి అదే కానీ నాకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నీకు చెప్పాలనిపించింది. సరే ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మొత్తం క్లియరా? వెయిట్, అర్జున్ మీద నీ ఒపీనియన్ చెప్పలేదు. హీఈస్ ఫైన్ అన్లైక్ యూ, బట్ యూ బోత్ మేక్ అ గుడ్ పేర్. ఐమ్ హ్యాపీ ఫర్ యూ బోత్. Rate us on a scale of 1 to 10. 5? What? Okay, 5.5. Okay. Seriously? జరుగు, నీ పక్కన కూర్చుంటా. అక్కడే కూర్చోవచ్చు కదా, ఎప్పుడు కలిసే కూర్చుంటారు. నువ్వు అక్కడ కూర్చున్నా నేను పక్కనే ఉంటా కదా. ఇట్స్ ఫైన్ యాక్చువల్లీ. నువ్వు కూర్చో, అక్కడ కూర్చున్నా పర్లేదు. సి చెప్తుంది కదా. థ్యాంక్స్ ఆది. అరే ఇక్కడ కూర్చో. జరుగు. వాళ్ళు అలా ఎలా క్లోజ్ అయ్యారో నాకు ఇప్పటికీ తెలియదు. సో ఓకే దెన్.
బాయ్. బాయ్. అర్జున్, మాధవి, సరేదో చెప్తున్నావు. ఏం లేదు, మర్చిపోయా. కాల్ చేసినప్పుడు చెప్తాలే. సరే అయితే. అదితి, నాన్న చెప్పండి. ఆ డిన్నర్ ఏం చేయలేదు, నేను బయటికి వెళ్తున్నా. నీకేమైనా తీసుకురమ్మంటావా? నేను ఆల్రెడీ తినేసి వచ్చా నాన్న. షూరా? హౌ ఫనీ కదా, ఒక రోజు అనేది ఎలా మారిపోతుందో. నిన్న సేమ్ పిక్చర్ వేరే ఎమోషన్తో చూసా, అండ్ ఇవాళ ఇట్స్ టోటలీ డిఫరెంట్.